This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు మన పైథాన్ యొక్క థర్డ్ సెషన్ అండి. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి సో ఐపైథాన్ యూజ్ చేసుకొని బేసిక్ ప్రింట్ స్టేట్మెంట్ గురించి, రిటర్న్ స్టేట్మెంట్ గురించి బేసిక్గా ఏంటి, మనం ఎందుకు వాడతామని చూద్దాం. సో దాంతో పాటు మనం ఏం చేస్తామంటే కొన్ని ఇన్బిల్ట్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట దాంతో కూడా. అలాగే మనం కస్టమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎలా లోడ్ చేసుకోవాలా, ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అన్నిటికంటే ఫార్మోస్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు సో క్లాస్ 3 అని ఒకటి క్రియేట్ చేస్తానండి. క్లాస్ 3 అని క్రియేట్ చేసి సో నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను పైథాన్ పైథాన్ కాదు, పవర్ షెల్ ఉంది కదా, పవర్ షెల్ ఓపెన్ చేస్తాను. పవర్ షెల్ ఓపెన్ చేసి ఇట్లేద్దాం. సో నేను ఏం చేస్తాను, పైథాన్ -మాడ్యూల్ venv అని చెప్పి సో నేను ఏం చేస్తాను క్లాస్ 3లో, అది అగైన్ నా లోకల్ సిస్టంలోనే నేను పనిచేస్తున్నానండి. మీరు చూసినట్లయితే నేను అట్లాగా ఒక మెషిన్ క్రియేట్ చేసి దాంట్లో ఆ మెషిన్ లో చేయట్లేదు. టెస్టింగ్ అంతా కూడా నా లోకల్ సిస్టమ్ మీద మాత్రమే చేస్తున్నాను ఇక్కడ. ఓకే, గుడ్. సో కాబట్టి మీకు ఇక్కడికి వచ్చి నేను క్లాస్ 3కి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు స్క్రిప్ట్స్ యాక్టివేట్ అన్నాను అనుకోండి, క్లాస్ 3 అంటే, లేదంటే మీకు విఎన్వి అని వస్తాం. అట్లా కాకుండా మనం డైరెక్ట్ గా ఫోల్డర్ లో పెట్టాం కాబట్టి క్లాస్ 3 అని వర్చువల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే పిప్ లిస్ట్ అందాం మీకు పిప్ లిస్ట్ అన్నాం అనుకోండి, మీకు ఇది నా యాంటీవైరస్ అండి. నా యాంటీవైరస్ ఏం చేస్తుందంటే స్కాన్ చేస్తుంది యాక్చువల్గా, మీకు ఇక్కడ ఏమి లేదని చూపిస్తుంది. మీకు ఇవన్నీ ఉన్నాయి డిఫాల్ట్ గా. సో కాబట్టి దీంట్లో మీకు కావాల్సిన మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు నిన్న చేసినట్టు కోడ్ డాట్ అన్నాం అనుకోండి, మీకు కోడ్ డాట్ లో మీరు చూస్తే ఇవన్నీ వస్తాయి మీకు యాక్చువల్గా మీకు, అవునా? సో ఐ థింక్ మనం నేను ఏం చేయొచ్చు, ఇలా తీసుకుంటాను, ఒక పని చేస్తాను చూడండి. రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా, సో ఇలా చేస్తాను. సో కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ మీకు పిప్ ఇన్స్టాల్ -r, దీంతో పాటు నేను ఏం చేస్తాను, సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని O23 అనే మాడ్యూల్ ఇన్స్టాల్ చేస్తాను. మీకు ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు రిక్వెస్ట్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు ఏది లేటెస్ట్ అది ఇన్స్టాల్ అవుతుంది. మీకు పిప్ ఇన్స్టాల్ -r, సో ఇక్కడికి వచ్చి ఇలా ఇన్స్టాల్ చేద్దాం. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లో మీకు ఇలా క్రియేట్ అయిపోతుంది. సో దట్ నేను దీని లోపల ఐపైథాన్ అనేది స్టార్ట్ చేస్తాను మీకు. ఓకే, లెట్ ఇట్ కమ్. మీకు ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అవుతున్నాయండి. మీకు లెట్ ఇట్ ఇన్స్టాల్. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయినాక ఫస్ట్ మనం ప్రింట్ స్టేట్మెంట్స్ గురించి చూడాలి. మీకు ప్రింట్ స్టేట్మెంట్స్ ఎలా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి, మీకు రీజన్ ఏంటంటే ప్రింట్ స్టేట్మెంట్ అనేది మీకు ఇట్స్ డీబగింగ్ ఎకో, షెల్ స్క్రిప్టింగ్ లో ఎకో అన్నా, లేకపోతే జావా స్క్రిప్ట్ లో కన్సోల్ డాట్ లాగ్ ఉన్నా కూడా ఏదైనా డీబగింగ్ వాడాలంటే ఆబ్వియస్ గా మీకు ప్రింట్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి పైథాన్ -m, సో మీకు ఐపైథాన్ అంటాను మీకు అన్నప్పుడు మనకి క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనకి కావాల్సింది మనం యూజ్ చేసుకోవచ్చు. నౌ మనం ఏదైనా సింపుల్ గా ఏదైనా ఒక స్క్రిప్ట్ రాసాం అనుకోండి, మనకి ఏదైనా స్క్రిప్ట్ రాసినప్పుడు మనకి అది ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని ఎలా తెలుస్తాం? షెల్ స్క్రిప్టింగ్ అనుకోండి, ఎకో అని చెప్పి మనం ఇస్తాం. సో ఏదైనా చెక్ చేసి మనకి రావాలంటే ఎకో అని ఇచ్చామంటే ఆబ్వియస్ గా అది రెస్పాన్స్ మనకు ప్రింట్ చేస్తుంది. ఇక్కడ కూడా ప్రింట్ అనేది సేమ్ అండి మీకు, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి దెర్ ఈస్ ఏ మాడ్యూల్ కాల్డ్ యాజ్ ఇంపోర్ట్ ఓఎస్ అంటానండి మీకు.
మీకు ఓఎస్ మాడ్యూల్ అలాగే ఇంపోర్ట్ సిస్ మాడ్యూల్ అని ఉంటాయి. ఈ రెండు ఏంటంటే డిఫాల్ట్ గా ఉంటాయి. మీరు ఇంకా కొన్ని డిఫాల్ట్ ఏంటంటే ఇంపోర్ట్ జేసాన్ ఉంటుంది. మీకు జేసాన్ కూడా డిఫాల్ట్ గానే ఉంటుంది అన్నమాట. మీరేం చేయాల్సిన పని లేదు యాక్చువల్ గా. నా దీని కింద ఈ మాడ్యూల్ కింద ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి ఆర్ ఏమేమి మెథడ్స్ ఉన్నాయి నాకు కావాలనుకోండి. సో నేనేం చేయొచ్చు, నేను చూపించినట్టు డిఐఆర్ అని చెప్పి ఓఎస్ అని ఇచ్చాను అనుకోండి. దాని కింద ఇవన్నీ మీకు వస్తాయన్నమాట మీకు. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఓఎస్ ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇచ్చామనుకోండి, మీకు ఒక టైం కాదు, ఓకే. మీకు ఓఎస్ డాట్ అని చెప్పి నా రిక్వైర్మెంట్ ఏంటి యాక్చువల్గా, మీకు పైకి వచ్చి మనకి గెట్ సిడబ్ల్యూడి అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో సింపుల్ గా ఓఎస్ డాట్ గెట్ సిడబ్ల్యూడి అన్నాం అనుకోండి మీకు. సో ఆబ్వియస్ గా మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది మీకు అవుట్పుట్ వచ్చింది చూడండి. మీకు కింద అవుట్ అని కనిపిస్తుంది చూసారా. మీకు అవుట్ అంటే ఏంటంటే ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇది మీ కరెంట్ అవుట్పుట్ డైరెక్టరీ అని చెప్తుంది మీకు. సో ఈ ఓఎస్ మాడ్యూల్ వాడి మనకి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అన్నిటిని కూడా మీరు తీసుకోవచ్చు యాక్చువల్ గా. అంటే ఎలా చెప్తున్నానంటే నేను ఒక పని చేస్తాను చూడండి. ఇక్కడ పవర్ షెల్కి వచ్చి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఎలా సెట్ చేయొచ్చు అంటే ఈఎన్వి అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు మెగాస్టార్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అని ఇద్దాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అలాగే $ENV సూపర్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు మహేష్ అన్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇది ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ సెట్ చేసాం అనమాట. నౌ ఇది ఇక్కడ పవర్ షెల్ లో మీరు చూడాలనుకోండి DIR ENV కోలన్ అంటే ఆటోమేటిక్ గా ప్రింట్ అవుతుంది. పైకి వచ్చాం అనుకోండి ఒక దగ్గర ఎక్కడెక్కడ ఉంది మీకు మెగాస్టార్ ఇక్కడ ఉంది చూడండి. దాంతో కిందకి వస్తే సూపర్ స్టార్ ఇక్కడ ఉంది. ఓకే. మనం ఆ ఇన్ఫర్మేషన్ ని ఇక్కడి నుంచి యాక్సెస్ చేయడం ఎలాగా అని అనుకున్నప్పుడు ఓఎస్ డాట్ గెట్ ఈఎన్వి అని చూసారా. గెట్ ఈఎన్వి అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ మనం మెగాస్టార్ అని ఇద్దాం మీకు. ఓకే. ఆ తర్వాత నౌ ఆబ్వియస్ గా మీకు ఏం కనిపించలేదు చూడండి. అలాగే ఇక్కడికి వచ్చి సూపర్ స్టార్ అన్న అనుకోండి, మీకు ఏం కనిపించలా. సో కెన్ ఐ గివ్ ప్రింట్ ఇప్పుడు ఎలా చూడడం, ఇలా ఇవ్వచ్చా. సో నేను ఏం చేస్తాను ఓఎస్ డాట్ గెట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి మనం ఇలా ఇచ్చామనుకోండి మీకు. సో నన్ను వచ్చింది అంటే ఏంటంటే తీసుకోలేదు యాక్చువల్ గా. మీకు ఓ పని చేస్తాను, ఎందుకు రాలేదు తెలుసా మీకు యాక్చువల్ గా, బికాస్ ఇది సేమ్ కన్సోల్ కాదు, ఇది వేరే కన్సోల్ ఎన్విరాన్మెంటల్, అందుకని రాలా. ఒక పని చేస్తాను చూడండి, ఎగ్జిట్ చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇస్తాను, దాంతో పాటు ఇలా ఇస్తాను. సో ఇప్పుడు పైథాన్కి వచ్చి నేను ఏం చేస్తాను మీరు చూడండి, ఇక్కడ మీరు ఇప్పుడు వచ్చింది చూడండి, మీకు అవుట్పుట్ మహేష్ అని వచ్చింది అవునా మీకు. సో అలాగే ఇక్కడికి వచ్చి మనం ఈ వాల్యూ దేనికైనా అసైన్ చేయొచ్చు మీకు. సరే నేనేం చేస్తాను సి ఈజ్ ఈక్వల్ టు మీరు చూసినట్లయితే వేరియబుల్ అసైన్ చేయొచ్చు. ఓఎస్ డాట్ గెట్ ఈఎన్వి ఓకే. నేనేం చేస్తాను మీకు సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేనేం చేస్తాను మీకు గుడ్. నా ఏంటి నేను కావాలనుకుంటే సి అని ఇచ్చాను అనుకోండి, మీకు ప్రింట్ అవ్వాలి. ఎస్ అని ఇస్తే అలా కాకుండా మనం యాజ్ పార్ట్ ఆఫ్ ఏదన్నా మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కావాలనుకోండి ఇలా ప్రింట్ అని ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది మీకు ఏదైనా ఎగ్జిక్యూట్ వచ్చింది అనుకోండి, మీరు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏదైనా వాల్యూ ప్రింట్ చేయాలన్నప్పుడు మీకు ప్రింట్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. మీకు నా రిటర్న్ అనేది ఇంకోటి ఉంది మీకు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి డెఫ్ అని చెప్పి హెలో అని ఇస్తాను మీకు డెఫ్ అని చెప్పి ఇక్కడ కనిపించదు కాబట్టి ఒక పని చేస్తాను మీకు. ఐల్ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి
డెఫ్ హలో అని చెప్పి నేను ఏం చేస్తాను, ఏ కామా బి అంటాను మీకు, బి అని చెప్పి. ఓకే, నౌ నౌ మీకు నేనేం చేస్తానంటే ప్రింట్ ఏ ప్లస్ బి అంటాను మీకు. ఓకే, వెరీ సింపుల్ అండి, అక్కడేం మనం పెద్ద కష్టమేం లేదు. డెఫ్ ఏ ప్లస్ బి అని చెప్పి నేను ఏం చేస్తాను, ప్రింట్ ఏ ప్లస్ బి అంటాను మీకు. ఓకే, నా డెఫ్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ అండి, సింపుల్ ఫంక్షన్ అనమాట. నేను తర్వాత చెప్తాను ఫంక్షన్ ఏంటంటే, బట్ మీకు రిటర్న్ కి ప్రింట్ కి వ్యత్యాసం తెలియడానికి నేను ఇస్తున్నాను. ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే ఆ ఫంక్షన్ ని కాల్ చేయొచ్చు, హలో అని చెప్పి నేను వాల్యూస్ పాస్ చేస్తాను. 3.4 అంటే ఆబ్వియస్ గా మీకు 7 వస్తుంది. ఇప్పుడు చూడండి, నేనేంటంటే ఈ ఫంక్షన్ దేనికన్నా అసైన్ చేయొచ్చు. అలాగంటే ఎలాగా, a1 ఈజ్ ఈక్వల్ టు హలో 4,5 అంటాను, b1 ఈజ్ ఈక్వల్ టు హలో 6,7 అంటాను మీకు. అవునా? నా ఇప్పుడు చూడండి, బాగా చూడండి, ప్రింట్ a1 అంటే మీకు నన్ అంటుంది చూడండి, అలాగే b1 అంటే నన్ అంటుంది సరే. అదేంటి సార్ ఇక్కడ పైన a1 ఈజ్ ఈక్వల్ టు హలో 4,5 ఇచ్చాము, 4+5 చేసి 9 రిటర్న్ చేసింది. ఓకే, బట్ మీరు ప్రింట్ a1 అంటే మాత్రం నన్, అదేంటి బేసిక్ గా? నౌ ఇదే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది. ప్రింట్ అనేది ఏం చేస్తుందంటే మీకు స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది, మీకు స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది, అంతేగాని ఆ వాల్యూని తీసుకెళ్లి a1 కి అసైన్ చేయదు. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, a1 ఈజ్ ఈక్వల్ టు హలో 4.5 అన్నప్పుడు ఏ వాల్యూ 4 అవుతుంది, బి వాల్యూ 5 అవుతుంది. మీకు ఏ వాల్యూ 4 అవుతుంది, బి వాల్యూ 5 అవుతుంది. ప్రింట్ ఏ ప్లస్ బి అని చెప్పి ఇది ప్రింట్ చేసి వదిలేసింది అంతే. సో ఇప్పుడు వాల్యూ రిటర్న్ చేయదు, వాల్యూ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చిన 7 ని తీసుకొచ్చి a1 కి అసైన్ చేయడం అనేది వాల్యూ రిటర్న్ చేయడం. ప్రింట్ లో వాల్యూ రిటర్న్ చేయదు మీకు. మరి ఎలా సార్ అంటారా? సో అందుకే మీకు ఒకవేళ వాల్యూ రిటర్న్ చేయాలనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఏం వాడొచ్చు అంటే, మీరు ఇక్కడికి వచ్చి యూ కెన్ యూస్ బేసికల్లీ కాల్డ్ యాజ్ రిటర్న్ ఏ ప్లస్ బి అనివ్వండి మీకు. మీరు రిటర్న్ ఇక్కడిచ్చి రిటర్న్ ఏ ప్లస్ బి అనండి మీకు. అవునా? సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను, a1 ఈజ్ ఈక్వల్ టు 4.5 ఇస్తాను, మీకు ఏమి ప్రింట్ కాలేదు చూసారా, బాగా చూడండి, ప్రింట్ ఏం కాల. సో b1 ఈజ్ ఈక్వల్ టు 6,7 అంటాను మీకు. అంటే ఏంటి, హలోకి 6,7 అనే వాల్యూస్ మీకు పాస్ అయినాయి, అండ్ దెన్ a ప్లస్ బి 6+7 13 అని ఆ వాల్యూ రిటర్న్ చేసింది. రిటర్న్ చేసి దేనికి అసైన్ చేసింది, b1 కి అసైన్ చేసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ప్రింట్ b1 అని ఇవ్వచ్చు మీకు, లేదా సింపుల్ గా b1 ఏదైనా ఫైన్ మీకు. అలాగే c1 అని ఇచ్చాను అనుకోండి, మీకు a1 అని ఇచ్చాను, వచ్చింది చూడండి మీకు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రింట్ అండ్ రిటర్న్. నా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫంక్షన్ లో ఎప్పుడు రిటర్న్ లాస్ట్ ఉండాలి మీకు. రిటర్న్ తర్వాత నేను ఏమి ఇచ్చినా మీకు పని చేయదు. అంటే వాట్ ఐ మెంట్ ఈస్, ఇక్కడ చూడండి మీకు, నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. సో మళ్ళీ a1 అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు వస్తుంది ప్రింట్, స్క్రీన్ మీద ఏం ప్రింట్ కావట్లేదు, కానీ ప్రింట్ a1 అంటే మీకు వాల్యూ ప్రింట్ అవుతుంది మీకు. అదేం సార్ మనకి అది రావట్లేదంటే, ప్రింట్ రావట్లేదంటే రిటర్న్ తర్వాత ఏమన్నా మీకు ఎగ్జిక్యూట్ కాదు మీకు. సో కాబట్టి దీన్ని వర్క్ చేసి ఎలా చేయొచ్చు తెలుసా, ఇలా చేయొచ్చు మీకు. దీన్ని ముందు ఇవ్వండి, తర్వాత కాకుండా నేను ఏం చేస్తాను మీకు, ఇలా ఇచ్చి ఇది స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది, ఆ తర్వాత మీకు వాల్యూ కూడా రిటర్న్ చేస్తుంది. ఇలా ఇవ్వచ్చు అనమాట మీకు వాల్యూ ఇలా ఇవ్వచ్చు మీకు, బై ద వే మీకు. ఓకే, సరే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మనం మీకు, సో ఇక్కడికి వచ్చి నేను ఈసారి చూడండి, మళ్ళీ a1 ఈజ్ ఈక్వల్ టు 4.5 అంటే స్క్రీన్ మీద ప్రింట్ అయింది, అలాగే a1 అంటే వాల్యూ కూడా రిటర్న్ అయింది. సో కాబట్టి ప్రింట్ ఎప్పుడు వాడతాము, మీరు ఏదన్నా ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ కోడ్ రాస్తాను, చాలా సింపుల్ కోడ్, ఫైండ్ ఈవెన్, ఒక ఈవెన్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలా, మీరు ఒక వాల్యూ ఇస్తాను, ఆ వాల్యూ ఈవెనా కాదా నాకు చేయాలా. సో నేను ఏం చేస్తాను మీకు, ఒక ఫంక్షన్ కి చేసి ఫైండ్ ఈవెన్ అని చెప్పి నేను ఒక నెంబర్ తీసుకుంటా. సో ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు, నెంబర్ అని ఒక పారామీటర్ తీసుకుని ఆ ఆర్గ్యుమెంట్ తీసుకొని మనం ఏం చేస్తాం, ఇఫ్ నెంబర్ మాడ్యులస్ టు
మీకు ఈక్వల్ టు 0 అయిన పక్షాన నేనేం రిటర్న్ ఇవ్వాల్సిన పని లేదు, ఇక్కడ ప్రింట్ ఇస్తాను. ప్రింట్ అని చెప్పి మీకు ఎఫ్ స్ట్రింగ్ అసలు ఈ ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేసి నేను ఏం చేస్తాను, ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అంటాం మనం. మీకు ఇక్కడికి వచ్చి ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అంటాను మీకు. సో లేని పక్షాన ఎల్స్ అని చెప్పి ఇక్కడ మీకు ప్రింట్ ఆడ్ నెంబర్ మీకు ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో లెట్స్ ట్రై టు డూ దిస్. ఇక్కడికి వస్తాను, మనం ఇదంతా కూడా కాపీ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను మీకు. ఓకే, నా నేనేం చేస్తాను, ఇలాంటప్పుడు ప్రింట్ బాగా ఉపయోగపడుతుంది అవునా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫైండ్ ఈవెన్ అని చెప్పి 100 అని ఇచ్చాం అనుకోండి. 100 ఈజ్ ఈవెన్ నెంబర్ మీకు. సరే 101 అన్నాను అనుకోండి, మీకు ఈజ్ అన్ ఆడ్ నెంబర్ వస్తుంది చూసారా మీకు. నా ఇప్పుడు ఆ ప్రింట్ స్టేట్మెంట్స్ లేవనుకోండి, నేను ప్రింట్ స్టేట్మెంట్ లేదనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలా, రిటర్న్ స్టేట్మెంట్ పెట్టి ఓకే మీకు ఆ వాల్యూని తీసుకొచ్చి నేను మళ్ళీ ఇంకో దానికి అసైన్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేసి అవసరం లేదు కదా. సో ఇలాంటి డీబగ్గింగ్ అలాగే మనకి రెస్పాన్స్ ఇలా కావాల్సినప్పుడు మనం ప్రింట్ వాడుకుంటాం. అట్లా కాకుండా ఏదైనా ఒక వాల్యూ రిటర్న్ చేయాలా మనకి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి, మనకి రిటర్న్ వాడతాం అన్నమాట మీకు. ఓకే, సో ఏదైనా మనం ఇన్పుట్ ఇచ్చాము మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ సాలరీ హెచ్ఆర్ఏ అన్ని ఇచ్చాము, ఇన్పుట్స్ అన్ని ఇచ్చాము, అదంతా క్యాలిక్యులేట్ చేసి మనకి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలా, ఆ ట్యాక్స్ వాల్యూ వచ్చి రిటర్న్ వాల్యూ, దాన్ని తీసుకొచ్చి మనం ట్యాక్స్ అనే వేరియబుల్ కి అసైన్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. బట్ అలా కాకుండా అది ఎగ్జిక్యూట్ చేసే టైంలో మనకి ఓకే క్యాలిక్యులేటింగ్ ద హెచ్ఆర్ఏ నౌ, క్యాలిక్యులేటింగ్ ద దాని ఏమంటారు మనకి డిఏ నౌ అట్లా ప్రింట్ అవ్వాలనుకోండి స్క్రీన్ మీద, మీకు డీబగింగ్ చేయాలనుకోండి, అప్పుడు మీకు ఈ ప్రింట్ అనేది మీకు వాడుకోవచ్చు. ప్రింట్ చాలా చాలా హెవీగా వాడతారు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రింట్ అనేది కన్సోల్ ఆర్ స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది తప్పితే అది వాల్యూ రిటర్న్ చెయ్యదు. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయినాక రిటర్న్ మాత్రమే వాల్యూ అనేది మీకు ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో కాబట్టి మీకు ఇక్కడ చూసినప్పుడు మీకు కాబట్టి ఇక్కడ వచ్చి నేను ఇంపోర్ట్ ఓఎస్ అన్నప్పుడు ఏదైనా ఒక మాడ్యూల్ లోపల ఏమైనా కనుక్కోవచ్చు మీకు చెప్పాను యాక్చువల్గా మీకు. ఓకే, సో దీంట్లో మీరు చూసినట్లయితే మీకు దీంట్లో అంటే ఓఎస్ కి మీ ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. దీంట్లో మనం మోస్ట్లీ మనం ఏం యూజ్ చేస్తామంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇట్లా ఉంటుంది అనమాట మీకు ఎన్విరాన్మెంట్ ఇట్లా ఉంటుంది మీకు. ఓఎస్ డాట్ ఇట్లా వాడచ్చు, లేదా ఎన్విరాన్మెంట్ డాట్ గెట్ అని ఉంటుంది, ఇట్లా కూడా వాడచ్చు. ఇట్లా వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇట్లా వాడచ్చు. దీని షార్ట్ కట్ ఏంటంటే మీకు ఓఎస్ డాట్ ఇదనమాట మీకు, రెండు ఒకటే. సో ఓఎస్ డాట్ ఎన్విరాన్మెంట్ డాట్ గెట్ అన్న మీకు ఇట్లా చేయొచ్చు, మీకు గెట్ ఎన్వి అన్నా కూడా వస్తే ఐ థింక్ దాని కింద సబ్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ట్యాబ్ కొట్టారనుకోండి, మీకు ఇక్కడ చూసారనుకోండి ఇవన్నీ వస్తాయన్నమాట. క్లియర్, ఆ తర్వాత మీరు చూసారు గెట్, సో పాప్ ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తాను మీకు. సో పాప్ అంటే మీకు డిలీట్ చేయడం, పాప్ ఐటమ్ లిస్ట్ లో ఏమైనా ఉంటే డిలీట్ చేయడం, ఇవన్నీ అనమాట మీకు. అలాగే మీకు ఈ ఎన్విరాన్మెంటల్ అంటే ఎన్విరాన్మెంటల్ మీరు యాక్సెస్ చేయాలంటే ఇది యూజ్ చేయొచ్చు అనమాట మీకు. ఇలాగా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అన్ని వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఏదైనా పాత్ కావాలన్నా కూడా చూడండి, MKDIR ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకున్నా మీకు పిడ్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ మీకు ఇవన్నీ ఉంటాయి. సో అది కాకుండా ఎన్విరాన్మెంట్, అది కాకుండా మీకు ఏంటంటే మనకి సిస్టమ్ రిలేటెడ్ కావాలనుకోండి, మీకు నేను ఏం చేస్తాను ఇంపోర్ట్ సిస్ అంటానండి. ఇక్కడికి వచ్చి DIR సిస్ అన్నప్పుడు ఇలా ఉంటుంది. నేను ఏం చేస్తాను సిస్ డాట్ మీకు ఏదైనా ఒక వేరియబుల్ సైజ్ కావాలన్నా ఇక్కడికి వచ్చి చూడండి గెట్ వేరియబుల్ సైజ్ ఆఫ్ అని చెప్పి మీకు నేను A1 అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాని సైజ్ ఎంత అని తీసుకోవచ్చు. అలాగే మనకి విన్వర్ అన్నాం అనుకోండి, మీకు విన్వర్ అన్నప్పుడు మీకు విండోస్ వర్షన్ 3.10 మీకు అంటే ఇక్కడ బాగా యూజ్ అవుతుంది మీకు ఆపరేటింగ్ సిస్టమ్. బట్ గెట్ సైజ్ ఆఫ్ అని చూసారా, అంటే ఒక వేరియబుల్ యొక్క సైజ్ మీరు కనుక్కోండి ఇది చేసుకోవచ్చు అనమాట మీకు. సో ఇమాజిన్ నేనేం చేస్తాను మీకు x ఈజ్ ఈక్వల్ టు గెట్ సిస్ డాట్
గెట్ సైజ్ ఆఫ్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, గెట్ సైజ్ ఆఫ్ అని చెప్పి ఏదో ఇలా ఇచ్చామనుకోండి, మీకు అది లేదనుకోండి, మీకు అంటే ఓకే అది ఆ వేరియబుల్ డిఫైన్ కాలేదని వస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళది అదే ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, మీకు గెట్ సైజ్ ఆఫ్ అని చెప్పి A1 అని ఇచ్చాం అనుకోండి, దాని సైజ్ వస్తుంది. సో నేను ఏం చేయొచ్చు, X అని ఇచ్చినప్పుడు దాని సైజ్. సో ఇలా సైజ్ క్యాలిక్యులేట్ చేయడానికి మీకు యూజ్ అవుతుంది. అలాగే యాజ్ ఐ సెడ్ లైక్ చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. స్టాండర్డ్ ఎర్రర్, స్టాండర్డ్ ఇన్పుట్, వర్షన్ ఇన్ఫో అని చూసారు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇది. సో ఇంకోటి ఏముంది, మీకు వర్షన్ ఇన్ఫో మీకు తెలుస్తుంది. మేజర్ వర్షన్ ఏంది, మైనర్ వర్షన్ ఇలా తీసుకుంటుంది. డిఫరెంట్ ఆప్షన్స్, ప్లాట్ఫామ్ ఉందనుకోండి, ప్లాట్ఫామ్ ఏం తీసుకుందాం, విండోస్ NT ప్లాట్ఫామ్, విండోస్ 32 అని ఉంది మీకు. ఓకే, సో పాత్ కావాలంటే పాత్ మీరు ప్రింట్ చేసుకోవచ్చు యాక్చువల్గా మీకు. ఇంకేముంది మీకు, గెట్ ట్రేస్, గెట్ సైజ్ ఆఫ్, గెట్ రెఫరెన్స్ కౌంట్, ఇలా ఇలా కొన్ని ఉన్నాయి మనకి. అన్ని యూజ్ కావు కానీ ఇలా తీసుకోవచ్చు అనమాట మీకు. సరే, నెక్స్ట్ మనం చూడాల్సింది వచ్చేసరికి ఇక్కడ మనం మాట్లాడాల్సింది వచ్చి మనం కస్టమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎలా లోడ్ చేయాలి అనేది మనం చూడాలండి. కస్టమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనమాట. రైట్ నౌ నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే మీకు ఇక్కడికి వచ్చి మీకు తెలుసు os.env సూపర్ స్టార్ అంటే ఇక్కడ సూపర్ స్టార్ అంటే ఇక్కడ వస్తుంది, మెగా స్టార్ అంటే ఇక్కడ వస్తుంది మీకు. నా ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఇదంతా కూడా, మీకు మీ మెయిన్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ నుంచి తీసుకోవచ్చు అనమాట మీకు. నా మనం ఏం చేయొచ్చు అంటే, లెట్ మీ టెల్ యూ, ఇక్కడికి వచ్చి క్లాస్ 3లో నేను ఒకటి క్రియేట్ చేస్తున్నా, .env అని చేస్తున్నాను. env అని చెప్పి ఇక్కడికి వచ్చి మెగా స్టార్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మీకు చిరంజీవి కొన్ని ఇది ఎలా అందాం, ఓకే స్పెల్లింగ్ తప్పు ఉండొచ్చు. అలాగే సూపర్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు మహేష్ బాబు, ఇంటి పేరు ఏంటంటే మహేష్ బాబు ఇంటి పేరు మర్చిపోయానే, ఏమిటి పేరు ఎవరు తెలుసు, ఐడియా ఉందా మహేష్ బాబు ఇంటి పేరు? ఘట్టమనేనా, ఘట్టమనేనా, అదో చూసారా, అదే చూపించింది కదా కోపల్లుడు, అదే చూపించింది చూడండి. ఎనీవే, సో ఇట్లా తీసుకుందాం. ఓకే, ఇంకా ఇంకెవరున్నారు మనకి, రెబల్ స్టార్ అందాం మీకు, పవన్ కళ్యాణ్. సో రెబల్ స్టార్ ఉప్పలపాటి. ఓకే, ఎక్కడో వాడుంటారు ఏమైంది. సో కాబట్టి ఇది పరిస్థితి. నాకేం కావాలంటే ఇది మనం లోడ్ చేసుకుందాం మీకు. ఓకే, ఇది కూడా చేసుకుందాం. ఓకే, ఇది పరిస్థితి మీకు, గోపిక లేదు నాకు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, ఇది కూడా తీసుకుందాం. రైట్, గోపిక లేదు, డన్. సరే, నా మనం ఒక పని చేద్దాము. ఇక్కడికి వచ్చి ఈ వాల్యూస్ నాకు లోడ్ అవ్వాలి. యాజ్ ఆఫ్ నౌ అట్ ద కరెంట్ మూమెంట్ మీరు చూసారనుకోండి, అట్ ద కరెంట్ మూమెంట్ మీరు చూస్తే గెట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటే ఇట్లే వస్తుంది తప్ప ఇది రాట్లా. నా ఇది కాకుండా బేస్డ్ అపాన్ నా ఇక్కడ ENV ఉంది సార్, ఈ వేరియబుల్స్ నాకు లోడ్ అవ్వాలంటే నేనేం చేయాలి అంటే, మనం దేర్ ఈజ్ ఎ మాడ్యూల్ అండి, యాక్చువల్గా ఆ మాడ్యూల్ ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. ఎలాగా అంటే ఇక్కడికి వస్తాను. సో ఇక్కడ ఎగ్జిట్ అని చెప్పి pip install I think python.env అనుకుంటాను. మీకు pip install python.env అన్నాం అనుకోండి, మీకు ఇన్స్టాల్ అవుతుంది అనమాట. మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ ఇచ్చి ఉంటాను, ఆగండి. .env మాడ్యూల్ అనమాట మీకు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఈ .env వాడినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లోడ్ చేయొచ్చు అనమాట మీకు మనకి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను మీకు, python-m. ఓకే, సో ఇంపోర్ట్ నేను ఏం చేస్తాను, ఇంపోర్ట్ OS ఇది మనకు కావాలా. సో ఫ్రమ్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే .env అని చెప్పి మీరు చూసారనుకోండి, ఇక్కడ లోడ్ అండర్ స్కోర్ అంటే దీని కింద ఏమేమి ఉన్నాయని మీరు తెలియాలనుకోండి, మనం పెద్దగా .env అంటే dir అని చెప్పి మీకు ఓకే ఒక పని చేస్తాం, ఇంపోర్ట్
.env అంటాను అని చెప్పి డియర్ ఇవాళ చాలా వస్తాయి. దీంట్లో మనకు కావాల్సింది ఏంటి, మీరు చూస్తే load.env అని ఒకటి ఉంది చూసారా, అది చేయొచ్చు అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ .env అని చెప్పి మనం load_.env అని ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి. డన్ అయిపోయినాక మీకు లోడ్ మనం ఏం చేస్తామంటే, యాక్చువల్లీ ఇది ఇవ్వాల్సిన పని లేదు, ఓవర్ రైడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఇలా ఇస్తానండి మీకు. ఇలా ఇచ్చినాక నేను ఏం చేస్తాను, ఓఎస్ సూపర్ స్టార్ అన్నాం, ఇది చూసారా ఏమొచ్చింది, మీరు చూసారు అనుకోండి. ఓకే మారిందా? సో మనం ఏం చేయొచ్చు అంటే, మనకి ఇవే కాకుండా ఇక్కడి నుంచి కూడా మనం తీసుకోవచ్చు. అయితే మీరు నోటీస్ చేస్తే కొంచెం ఇక్కడ కోడ్ రాయడం కొంచెం కష్టం అయిపోద్ది. అందుకని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ కోడ్ రాస్తానండి మీకు. ఇక్కడ నేను ఏం చేస్తాను, సో ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేస్తానంటే ఇంపోర్ట్ ఓఎస్ అంటాం మనం. తర్వాత ఫ్రమ్ .env ఇంపోర్ట్ load.env అంటాం మీకు. అంటే మొత్తం ప్యాకేజ్ లో ఇన్స్టాల్ చేయకుండా దాని లోపల సబ్ ప్యాకేజ్ కూడా లైబ్రరీలో సబ్ కాంపోనెంట్ కూడా మనం ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట మనకి. ఓకే. సో ఆ తర్వాత మనం చెప్పొచ్చు అనమాట మీకు, ఇనిషియల్ గా ఫర్ ఎగ్జాంపుల్ load.env అని చెప్పి ఇలా ఇస్తే సరిపోయేది యాక్చువల్ గా మీకు load.env సరిపోయేది యాక్చువల్ గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ get.env అని చెప్పి మనం ఏం చేద్దాం, మీకు ఇక్కడికి వచ్చి చూడండి ప్రింట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సో ఇక్కడికి వచ్చి మెగాస్టార్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం. నా ఇది రన్ చేసినప్పుడు సమ్ టైమ్స్ ఇది .env తీసుకోదు. బట్ నేను ఏం చేస్తానంటే, ఎక్కడుంది మనకి పైథాన్ 3 అని చెప్పి 1.env అని ఇచ్చాను అనుకోండి. ఇది ఏం చేస్తుంది, పైథాన్ అంటే నార్మల్ పైథాన్ ఇచ్చి ఇట్లా రన్ చేయండి మీకు. సో మీరు చూసారా, చిరంజీవి మహేష్ అండ్ ప్రభాస్ ఉప్పలపాటి తీసుకుంది. అంటే బేసిక్ గా రెండు కంపేర్ చేసుకుంది అనమాట. మీకు మెయిన్ దాంట్లో ఉంది, మెయిన్ హోస్ట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఉంది, ఈఎన్వి ఫైల్ రెండు చూసుకుంది మీకు. ఓకే. సో ఇది ఏం చేస్తుంది మీకు, ఇక్కడ నేను ఏం చేస్తానంటే if the variables are not or variable is present in both .env and system environment, the value from system environment will be taken. అదే జరుగుతుంది ఇక్కడ మీకు. సో మెగాస్టార్ సూపర్ స్టార్ ఆల్రెడీ మనకి అక్కడ ఉంది, రెబల్ స్టార్ లేదు. అందుకే మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడికి వచ్చి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, చిరంజీవి మహేష్ కానీ ప్రభాస్ ఉప్పలపాటి తీసుకుంది. ఎందుకు, ఇది ఎక్కడ అసైన్ చేసాం, మనకి .env ఫోల్డర్ లో ఉంది, కానీ ఈ రెండు రాట్లా మనకి. రీజన్ ఏంటంటే అక్కడ నుంచి తీసుకుంది. మరి దీన్ని సాల్వ్ చేయడం ఎలాగా మీకు, సో ఇక్కడికి వచ్చి ఓకే to force all env variables use override is equal to true అంటాం మనం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, override is equal to true అనే కాకుండా ఇంకోటి కూడా ఉండాలి మీకు. దీంతో పాటు మనకి మీకు అంటే ఏ ఇవ్వకపోయినా పర్లేదు, .NET env పాత్ కూడా ఇవ్వచ్చు మీకు. ఒకవేళ ఇలా పాత్ ఇవ్వచ్చు, బట్ లేకపోయినా డైరెక్ట్ గా తీసుకుంటుంది. సో చూద్దాం ఈసారి ఏం చేస్తుందో. ఈసారి ఇట్లా ఇచ్చాం అనుకోండి, ఈసారి చూసారా చిరంజీవి గొండెదలో కరెక్ట్ గా తీసుకుంటుందా మీకు. వాట్ ఇఫ్ ఐ హావ్ మల్టిపుల్ వేరియబుల్స్ యాక్చువల్ గా మీకు, అవునా? సో నేనేం చేస్తాను ఇక్కడ మీకు, లెట్స్ డూ వన్ థింగ్.
ఇది పరిస్థితి. ఓకే, సో నేనేం చేస్తానంటే .env-dev అన్నాం. .env-dev అని చెప్పి ఇది తీసుకొని నేనేం చేస్తాను, ఇలా ఇస్తాను మీకు. ఇలా ఇచ్చాను అనుకుందాం. .event-dev అని తీసుకొని ఇప్పుడు అగైన్ మనం ఏం చేయొచ్చు, లోడ్ env డాట్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు డ్రా, ఇక్కడికి వచ్చి వర్బోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ థింక్ ఎన్కోడింగ్ అంత అవసరం లేదు. నాకు ఏం కావాలంటే env-dev అంటాను. మీరు చూడండి, env-dev అని చెప్పి నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఈ 3 ఇచ్చాను అనుకోండి. సో లెట్స్ సీ హౌ ఇట్ బిహేవ్స్. యాక్చువల్గా మీకు ఇలా రన్ చేసాం అనుకోండి, మీకు ఇది చూసారా. నా ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు లోకల్ డెవలప్మెంట్ చేసేటప్పుడు మీకు దేర్ విల్ బి సినారియోస్ మీరు ఏం చేయాల్సి వస్తుందంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేది మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. మీరు చూస్తే డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అటువంటప్పుడు మేబీ యూ విల్ హ్యావ్ లైక్ env-dev, env-prod ఇలా తీసుకున్నాం అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు prod అని చెప్పి, సో నేనేం చేస్తాను మీకు ఇలా ఇస్తాం మీకు, అవునా. సో కాబట్టి ఫర్దర్ గా మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ కాపీ చేసి ఇలా ఇచ్చి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ప్రాడ్ అందాం. మీకు ప్రాడ్ అందాం మనం. సో నేనేం చేస్తాను, అప్లై చేసాం అనుకోండి. ఓకే, ఇది పరిస్థితి మీకు. ఇలా మీరు చూడండి, ఇక్కడ వచ్చి ప్రాడ్ తీసుకుంది, ఇక్కడ వచ్చి డెవ్ తీసుకుంది, ఇట్లా. సో కాబట్టి ఇలా యూస్ చేసుకోవడానికి మనకు అవసరం ఉందన్నమాట మనకి. సో నౌ లెట్స్ డూ ఏ ప్రాక్టికల్ యూస్ కేస్ ఒకటి చేశాను అనుకోండి మీకు. సో మనం ఏం చేద్దాము, ఇక్కడికి వచ్చి లెట్స్ టేక్ ఒక AWS లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. నేను ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఒక యూజర్ క్రియేట్ చేస్తాను మీకు. సో ఈజీ టు రీడ్ ఓన్లీ అని చెప్పి నేను ఏం చేస్తాను, క్రియేట్ యూజర్ అంటాను. క్రియేట్ యూజర్ అని చెప్పి ఒక యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అని చెప్పి, సో క్రియేట్ అన్ యాక్సెస్ కి ఇక్కడ నేను డెవ్ దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తానంటే, లెట్ మీ షో యూ సంథింగ్. AWS సో యాక్సెస్ కి ID ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను, AWS ఇది మనకి. సో నౌ ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సెకండ్ AWS హైఫన్ టెస్టింగ్ హైఫన్ env.py అంటాను మీకు, py అని చెప్పి. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మనం we need to install something called as pip install. I think ఇన్స్టాల్ చేసాం, బట్ ఎనీవే boto3 అని ఒకటి ఉంటుంది, ఆ boto3 ఇన్స్టాల్ చేద్దాం. ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇంపోర్ట్ boto3 ఇంపోర్ట్ OS ఫ్రమ్ ఇంపోర్ట్ load.env మీకు. సో load.env అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఇలా ఇస్తాను. నా ఇక్కడ నేను ఏం చేస్తాను, మనం ఎక్కడ ఇచ్చిన .envలో ఇచ్చాము, ఆ .envలో లోడ్ చేయమని చెప్తున్నాను చూడండి మీకు. ఓకే రైట్. సో ఇదేం చేస్తుంది మీకు, లోడ్ env ఓవర్ రైట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి మీకు కుడ్ నాట్, ఓకే ఫైన్, నో ఇష్యూస్. సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే, మనకి AWS కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ EC2
client is equal to boto. Okay, let's do one thing. Access key కావాలా, access key is equal to ఇక్కడ చూడండి os డాట్ గెట్ env అని చెప్పి యాక్సెస్ కీ ఐడి అంటాను మీకు. సీక్రెట్ కి ఇక్కడ తీస్తాను మీకు. రీజన్ ఈజ్ ఈక్వల్ టు AWS ఇట్లా తీసుకొస్తాను, అంటే ఎన్విరాన్మెంట్ నుంచి వేరియబుల్ తీసుకొస్తాను. తర్వాత మీరు చూస్తే EC2 క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మీకు boto3 డాట్ క్లయింట్ అంటే అర్థం ఇదేం చేస్తుందంటే మీకు మీకు AWS కనెక్ట్ అవుతుంది. EC2 అని ఇచ్చి మీకు నేనేం చేస్తానంటే మీకు యాక్సెస్ కీ అంటాను, సీక్రెట్ కీ అని చెప్పి రీజన్ ఇట్లా తీసుకుందాం మనం. ఇలా ఉంటుంది అనమాట. సో అంటే ఏం చేస్తుంది, మనం ఏదైతే ఇక్కడ పెట్టామో డెవలప్ పెట్టామో ఆ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ తీసుకొని దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసి ఇక్కడ వస్తుంది మీకు. సో నిజంగా పనిచేస్తుందా అని చెప్పి నేను ఏం చేస్తాను, నాకు VPCS ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి EC2 క్లయింట్ డిస్క్రైబ్ VPCs అని చెప్పి నేను ఏం చేస్తాను అంటే VPCS లిస్ట్ అన్న క్రియేట్ చేస్తాను. తర్వాత ఏం చేస్తాను, ఫర్ VPCS అని చెప్పి VPC ఐడి ప్రింట్ చేయమంటాను. నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి డెవ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది, దాంట్లో నుంచి తీసుకొని మీకు ఇది వస్తుంది. సో పని చేస్తుందా లేదా మనం చెక్ చేయాలి కదా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఏం చేస్తుంది, మీకు ఇన్స్టాల్ చేశాం కదా. ఓ సారీ, ఫ్రమ్ డాట్ env ఇది ఇవ్వాల్సింది మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, లోడ్ ఇంపోర్ట్ లోడ్ అని లోడ్ డాట్ env ఓవర్ రైట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాను మీకు చూస్తే ఓవర్ రైడ్ అయితే నా తెలివితేటలు చూడండి ఇక్కడ. ఓకే, ఓవర్ రైడ్ అండ్ ఓవర్ రైట్ అని ఇచ్చాను మీకు. ఓకే ఫైన్. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, మీరు చూసారా VPC ఐడీలు అన్నీ వచ్చినాయి. నేను కావాలనుకుంటే VPC ఐడి అని చెప్పి మీరు చూసినట్లయితే కామా ఇట్లా ఇస్తాను, లేదా ఇలా ఇచ్చి మళ్ళీ రన్ చేస్తాను అనుకోండి, మీకు ఒక్కొక్క VPC దాని యొక్క సైడర్ బ్లాక్ మీకు ఇక్కడ వస్తుంది అనమాట మీకు. ఓకే, ఇలా వస్తుంది. నౌ హౌ అబౌట్ నేనేం చేస్తాను, నేను ఇంకొక AWS అకౌంట్కి వస్తానండి మీకు. ఇంకొక AWS అకౌంట్కి వచ్చి అక్కడ కూడా ఒక రీడ్ ఓన్లీ నేనేం చేస్తాను, సైన్ ఇన్ అని చెప్పి మీకు అక్కడ కూడా ఒక ఇది క్రియేట్ చేస్తాను మీకు. లెట్స్ సి, 3 లాక్స్ కదా మీకు. సో హోల్డ్ ఆన్, లెట్ మీ లాగిన్. పాస్వర్డ్ తప్పు చేసి అనిపిస్తుంది. అది ఎక్స్పెక్ట్ తప్పు. Let me disconnect this proxy.
ఓకే, గుడ్. సో నా ప్లాన్ ఏంటంటే ప్రాడ్ లో కూడా లెట్స్ మీ ట్రై టు టేక్ దిస్ ఇక్కడ ఇద్దాం మనకి. ఓకే, నా అయితే ఇక్కడ డిఫరెంట్ యాక్సెస్ కి సీక్రెట్ కి ఇద్దాం అనేది నా ప్లాన్ మీకు. ఇది వేరే అకౌంట్, కంప్లీట్ గా డిఫరెంట్ అకౌంట్ అండి ఇది, బై ద వే. ఓకే, అంటే కరెక్ట్ గా లోడ్ అవుతుందా లేదా. సో ఇక్కడికి వచ్చి యూజర్స్ వచ్చి నేనేం చేస్తాను, ఎందుకు ఇది ఆర్కే అడ్మిన్ డిలీట్ అని చెప్పి ఇలా ఇస్తాను మీకు. నా సేమ్ థింగ్ ఇక్కడ మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రింట్ అని చెప్పి ఓకే లెట్స్ గెట్ డీటెయిల్స్ ఫర్ డెవ్ ఎన్విరాన్మెంట్ అంటన్నమాట. ఈ ముచ్చటంతా కాపీ చేసి ఫర్ ప్రాడ్ అన్నా. నా అయితే మనం చేయాల్సింది ఏంటి ఇక్కడ మీకు, మళ్ళీ అక్కడ అయిపోయినాక మనకి ప్రాడ్ అన్నాం మీకు. ఒక అంతా సేమే మీకు. ఓకే, సో ఇది రన్ చేశాను అనుకోండి మీకు, డెవ్ ఎన్విరాన్మెంట్ ప్రింట్ అయినాయి, ఫర్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ప్రింట్ అయినాయి చూడండి మీకు. సో ఈ విధంగా ఇది చాలా యూజ్ అవుతుందండి మీకు, ఎస్పెషల్లీ మీకు లోకల్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు క్రెడెన్షియల్స్ ని కూడా సపరేట్ గా పెట్టుకొని దాని నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు మీకు. దాని నుంచి అదే మనకి ఇది అనుకోండి, గూగుల్ క్లౌడ్ అనుకోండి, మన క్రెడెన్షియల్స్ ఫైల్ ఉంది చూసారా, డైరెక్ట్ గా దాని ఎక్కడుందో దాని నుంచి తీసుకొని ఆ పాత్ ని పెట్టేయచ్చు అనమాట మీకు. సో ఈ విధంగా మీరు చూసారనుకోండి, లోడ్ ఈఎన్వి ఫైల్ మీకు, లోడ్ డాట్ ఈఎన్వి అనేది మీరు యూజ్ చేసుకొని మీకు ఒకవేళ రెండు చోట్ల ఏమవుతుంది, డిఫాల్ట్ గా లోడ్ డాట్ ఈఎన్వి ఇచ్చారనుకోండి, ఏం జరుగుతుంది ఇక్కడ క్లియర్ కట్ గా మీకు మనం చెక్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఓకే. సో ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తే సో మీకు ఇది ఏం చేస్తుంది, ఓన్లీ లోడ్ ఈఎన్వి ఫైల్ అని మీరు వాడినప్పుడు, ఇది వాడినప్పుడు ఏం జరుగుతుంది యాక్చువల్గా మీకు, ఒకవేళ ఆల్రెడీ మీకు ఈఎన్వి ఫైల్ ఉండొచ్చు, ఒకవేళ మెయిన్ హోస్ట్ లెవెల్లో ఉంటే అది తీసుకుంటుంది. అందుకే మీరు చూసినట్లయితే చిరంజీవి మహేష్, బట్ మెయిన్ దాంట్లో లేదు కాబట్టి, సిస్టంలో లెవెల్లో లేదు కాబట్టి డాట్ ఈఎన్వి ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనం ఫోర్స్ చేయాలంటే మాత్రం డాట్ నెట్ పాత్ ఇక్కడి నుంచే తీసుకొని చెప్పొచ్చు అనమాట. ఇలా చెప్పినప్పుడు మీరు చూసి అన్ని వచ్చినాయి చూడండి, ఇక్కడ అంతా ఇలా వచ్చినాయి మీకు. సో అది మీకు మనం డిస్కస్ చేయాల్సిన ఏ విధంగా మనం ఈ డాట్ ఈఎన్వి వేరియబుల్ ఎలా ఉంటుందో మనం చూడొచ్చండి మీకు. ఓకే, సో ఓఎస్ మాడ్యూల్ వాడుకొని మనకి ఎన్విరాన్మెంటల్స్ తీసుకొని మనం యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి మనకి డేటా టైప్స్. యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్. యాక్చువల్గా వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ పైథాన్ అని చూసుకున్నాం అనుకోండి, కింద నేను ఇచ్చినట్టు మీకు సో స్టార్టింగ్ విత్ ఆబ్వియస్ గా స్ట్రింగ్ టైప్స్, టెక్స్ట్ టైప్ అనమాట స్ట్రింగ్. యాక్చువల్ గా మీకు స్ట్రింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, బట్ దాని కింద మనకి ఇట్లుంటాయి అనమాట, అప్పర్ గా లోవర్ గా క్యాపిటలైజ్ లా ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఒక స్ట్రింగ్ తీసుకున్నారు అనుకోండి, మనకి ఆ స్ట్రింగ్ ని మీరు అప్పర్ గా కన్వర్ట్ చేయొచ్చా, లోవర్ గా కన్వర్ట్ చేయొచ్చా, స్ప్లిట్ చేయొచ్చా, డీలిమిటర్ ఏంటి అది చూడొచ్చు అనమాట. సో మన ప్లాన్ ఏంటంటే మనకి
ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ స్ట్రింగ్ టైప్ మాట్లాడదాము. దానికి ఐ థింక్ మనం మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ టైం మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వచ్చి మనకి మండే వచ్చేసరికి న్యూమరిక్ టైపు అండ్ ఈ వీటి గురించి మాట్లాడతామండి మీకు. ఓకే, సో మీకు డేటా టైప్స్ టైం పడుతుంది మీకు. తర్వాత డిక్షనరీ ఓకే, బట్ ఇవన్నీ కూడా అయిపోతుంది. సో కాబట్టి మనకి రేపు యాజ్ వెల్ యాజ్ మండే అండ్ ట్యూస్డే నేను ఏం చేస్తానంటే మీకు మండే అండ్ ట్యూస్డే చూసినప్పుడు మనం ఏం చేస్తాం, డేటా టైప్స్ గురించి మాట్లాడతాం అనమాట. అది అయిపోతుంది. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే దెన్ మీకు ఏంటంటే ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఇప్పుడు మీకు వెనస్డే వచ్చి మీకు ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్స్ ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి. అండ్ దెన్ మనం ఆ తర్వాత మీకు క్లౌడ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడతాం. క్లౌడ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడి, లేదా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొన్ని చెప్తాను మీకు. క్లాసెస్ ఇవి ఉంటాయి మీకు, వాటి గురించి చెప్పి. అండ్ ఫ్రైడే వచ్చి క్లౌడ్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ దెన్ మనం ఆ రోజు వి విల్ బేసికలీ క్లోజ్ ఇట్ ఆఫ్. నా ప్లాన్ అదనమాట. అంటే నెక్స్ట్ ఫ్రైడేకి మనం ఇదంతా కంప్లీట్ చేసి మనకి క్లోజ్ చేయడం అనేది నా ప్లాన్ అండి మీకు. ఓకే, సో కాబట్టి రేపు కొంచెం ఇంపార్టెంట్ అండి మీకు, ఎందుకంటే డేటా టైప్స్ చెప్తాను. ఎస్పెషల్ గా స్ట్రింగ్స్ ఎలా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది మీకు. ఆ తర్వాత స్ట్రింగ్స్ చెప్పినాక ఐ విల్ ట్రై టు టేక్ కొంచెం ఈరోజు 12కి యాక్చువల్ గా ఒక కాల్ ఉంది, ఇంటర్వ్యూ కాల్ ఉంది. అందుకే మీకు 45 మినిట్స్ తీసుకుంటున్నాను. రేపు చూద్దాం. రేపు మోస్ట్ ప్రాబబ్లీ ఇంటర్వ్యూ కాల్ ఏం లేదు రేపు. అటువంటిప్పుడు ఏంటంటే మనం 11 to 12:30 తీసుకొని మనకి ఏంటంటే అట్లీస్ట్ స్ట్రింగ్ అయితే ఏమి మీకు టూపుల్, రేంజెస్, డిక్షనరీ వరకు అవగొట్టాం అనుకోండి. తర్వాత మనం నెక్స్ట్ మండే వచ్చేసరికి మనకి వేరేది ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు అనమాట. మన ప్లాన్ అది మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ డౌట్స్? రేపు వచ్చి 11కే స్టార్ట్ చేద్దాము. కొంచెం పెద్ద సెషన్ అనమాట మీకు. మీరు చూసిన 2 hours సెషన్, బట్ సరిపోతుందిలేండి. ఇక్కడ వచ్చి మనకి ఈ డేటా టైప్స్ మాట్లాడి ఇది బాగా అర్థమైతే తర్వాత మీకు అన్ని కూడా నీట్ గా చేయడానికి అవకాశం ఉంది మీకు. ఓకే, చలో, సీ యూ టుమారో 11 o'clock in the morning guys. Bye.